వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. మిర్చి ధరకు సంబంధించి మద్దతు ధర లేకపోవడం అనే అంశం మీద 3 రోజులుగా జరుగుతున్న రచ్చ మనం చూస్తూనే ఉన్నాం. దానికి తోడుగా నిన్న భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి తూతు మంత్రంగా కేవలం 5 నుంచి 10 నిమిషాల మధ్యలోనే ఎటువంటి చర్చ లేకుండా విపక్షాలు షాక్ గురయ్యేలాగా ఆమోదం జరగడం కూడా చర్చనీయాంశమైంది. అయితే మిర్చి ధరకు సంబంధించి అక్కడ దాడి చేసింది రైతులు కాదు, విపక్షాలు అనేది ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. ఖచ్చితంగా రైతులే దాడి చేశారు, అక్కడ రైతులు లేరని నిరూపిస్తే దేనికన్నా సిద్ధమని విపక్షాలు. అలాగే 2 రోజుల్లోనే మొత్తం అక్కడ దాదాపు 1,50,000 పైగా మిర్చి బస్తాలు అమ్ముడైన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. హరీష్ రావు నేతృత్వంలో మొత్తం దాదాపు 1,50,000 బస్తాలు అమ్ముడయ్యాయి. మరోవైపు ముఖ్యమంత్రి వచ్చే సంవత్సరం నుంచి ఎరువులు ఉచితంగా ఇవ్వడంతో పాటుగా 24 గంటలు సాగుకి కరెంట్ ఇవ్వడానికి కూడా నేను ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ రైతు శ్రేయస్సు కోసమే పార్టీ లేదా ప్రభుత్వం కష్టపడుతోందని అధికార పక్షం చెప్తూ ఉంటే రైతులకు ఏమీ చేయట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శలు. సరే, కాంగ్రెస్ మీద మంత్రులందరూ మూకుమ్మడిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఏం జరుగుతుందనే అంశం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు బెల్లయ్య నాయక్ గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే దేవిప్రసాద్ గారు, టీఆర్ఎస్ నేత, టీఎన్జీఓ గౌరవ అధ్యక్షులు, ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, నంద్యాల నరసింహారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు. రైట్, బెల్లయ్య నాయక్ గారు, మీతో ప్రారంభిద్దాం. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలకు సంబంధించి రైతులు ఆందోళన చేయలేదా, లేకపోతే అప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదా అనేది ప్రధానంగా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్న. ముందుగా ఇవాళ మేడే, కరెక్ట్, మేడే శుభాకాంక్షలు. మట్టి చేతులతోని ప్రపంచాన్ని సృష్టించినటువంటి ప్రపంచ కార్మికులందరికీ శుభాకాంక్షలు. మీ స్టూడియోలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు శుభాకాంక్షలు, ఎన్టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఇక్కడికి వస్తాయి మనం చర్చలోకి వెళ్లే ముందు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నటువంటి సమస్యల్ని ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టాలు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి ఉన్నది. అది కాంగ్రెస్ అయినా తెలుగుదేశం పార్టీకి అయినా. తెలంగాణ ప్రాంత ప్రజల్ని, రైతుల్ని కానీ, ఇక్కడ విద్యార్థుల్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి వనరులను దూసుకొని పోతున్నారు కాబట్టి రాష్ట్రం కావాలని కొట్లాడినాం, రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన బీజేపీని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం స్టెప్ బై స్టెప్స్ చెప్పులు తీసుకుంటాడని చెప్పి ఆశించినాం. ఇవాళ ప్రతి సమస్య గత 3 సంవత్సరాలుగా చూసుకుంటే ఒక్కొక్కటి నివారించుకుంటూ రావాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా వస్తాడని ఎక్స్పెక్ట్ చేశాం. ఉద్యోగాల నియమకం కావచ్చు, అన్ని అసలు స్పీడ్ లేదు. ఆ ఎజెండా అంతా పక్కకు పోయినటువంటి పరిస్థితి. అంటే ఉద్యోగ సమయంలో ఉన్నటువంటి ఎజెండా అంతా పక్కకు పోయింది. ఇప్పుడు రైతులది చాలా ప్రధానమైనటువంటి సమస్య అండి. 6 నెలలకు ఒకసారి పంట పండుతుంది, మార్కెట్కి వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, తెల్ల పంట వేయద్దు రంగు అని తాను చెప్పినటువంటి మాట. దాంతో పత్తి వైపు రైతులు పోలేదు, ప్రపంచ మార్కెట్ అంతా మిర్చి కందుల వైపు పోయారు. మిర్చి కందుల పరిస్థితి తాను చెప్పిన తర్వాత ఇటువైపు పోతారనే విషయం తనకు తెలిసిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండే. ఎంత పెరిగిందండి మిర్చి? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 12%. మాట్లాడదాం మిర్చి విషయంలో. ఇటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక దోబుచ్చినట్లు మీరా మేమా అనే వ్యవహారం కదా మాట్లాడదాం. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఊరికే ఏదో ప్రేమ కారిపోతున్నట్టు రైతుల మీద అంతా బిల్డప్ యాక్టింగ్ తప్ప అసలు మీరేం చేశారని కదా ప్రభుత్వం నిన్న మంత్రులంతా మూకుమ్మడిగా అడిగిన ప్రశ్న. నేనేమన్నా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మంత్రులకు తెలుసు, చేయలేదని చెప్పి ఓడించి మమ్మల్ని పక్కన పెట్టినారు. మీరు ఏం చేస్తారో చెప్పరాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసే తెలుగుదేశం గతంలో ఉన్న ప్రభుత్వాల మీద ఆరోపణ చేసి ఇలా సమస్య నుంచి మీరు దాటివేయలేరు. మీరు సంతకం పెట్టాల్సినటువంటి ప్లేస్ లో ఉన్నారు, రైతులకు సాయం చేయాల్సినటువంటి ప్లేస్ లో ఉన్నారు. ఇంటర్వెన్షన్ ఫండ్ ఒక 1000 కోట్లు కేటాయించి ఇమ్మీడియట్ గా రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి, లేకుంటే శాత కాదని చేతులు ఎత్తేయండి. దేవప్రసాద్ గారు, నిన్న ప్రతిపక్షాలను షాక్ గురి చేయాలనే ఆలోచన ఎజెండాతోనే సభ నిర్వహించారు. అసలు చర్చ లేకుండా ఏం లేకుండా ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే బిల్లు ఆమోదం. అంటే ముందుగా మేడే జరుపుకుంటున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి కార్మికులకి శుభాకాంక్షలు. ఎందుకంటే సుదీర్ఘకాలం పోరాటం తర్వాత 10 గంటలు అనేది నిర్ణయించుకున్నటువంటి ఒక చారిత్రక దినం. అందరికీ మేడే తరఫున పార్టీ పక్షాన నా పక్షాన శుభాకాంక్షలు చెబుతూ, రెండవది ఈరోజు నిన్న జరిగినటువంటి చర్చ అంటే ఏదైతే 123 జీవో భూసేకరణ చేయాలి, భూసేకరణ వల్ల 2013 చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని అవరోధాల వల్ల ప్రాజెక్టులని సత్వరమైనటువంటి నిర్మాణం చేయలేకపోతున్నాం అనేటువంటి ఆవేదనతో వచ్చినటువంటి సవరణ.
దీన్ని ఒక చట్టరూపంగా చేసి కేంద్రానికి పంపి కేంద్ర అనుమతితోని భూసేకరణ చేయాలనేటువంటి తలంతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆమోదించి అప్పుడే డీటెయిల్ గా చర్చ కూడా జరిగింది శాసనసభలో. అనేక మంది ప్రతిపక్షాలు చెప్పినటువంటి విషయాలు కానీ, పార్టీ చెప్పినటువంటి విషయాలు కానీ, బయట ప్రజా సంఘాలు, ప్రజలు భావిస్తున్నటువంటి అనేకం కూడా అందులో ఇంక్లూడ్ చేసి కేంద్రానికి పంపిస్తే హోంశాఖ అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలని అంటే చట్టపరంగా ఆమోదించడానికి కొన్ని రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మార్పులు చేర్పులు చేయండి అనేటువంటి ఒక సాంకేతికమైనటువంటి కారణంతో ఆ బిల్లును ఇక్కడికి తీసుకొస్తే దానిలో సవరణలు, అవి చాలా చిన్న చిన్న సవరణలు. గతంలోనే టోటల్గా కూడా దీని మీద చర్చ జరిగి ప్రభుత్వం 123 ఏదైతే జీవో తీసుకొచ్చిందో, అంతకుముందు 2013 భూసేకరణ చట్టం ఉందో అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఎక్కడ కూడా పక్కకి పోకుండా అందులోనే పర్మిజబుల్ అధికారంతోనే ఆ చట్టాన్ని చేసి పంపించడం. సవరణలు చేసి పంపిస్తున్న ఇప్పుడు ఈ బిల్లు కూడా నిలబడే అవకాశం లేదు అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్న ఇంకెవరన్నా కూడా ప్రభుత్వం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ చేయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం ప్రజలకు సంబంధించిన ఆ ప్రక్రియని ఎందుకు అంత హడావిడిగా, లేకపోతే అసలు ప్రతిపక్షాలకు చర్చకు అవకాశం లేకుండా బుల్డోజ్ చేసినట్టు అనిపిస్తుంది? బుల్డోజ్ చేసాం కాదు, గతంలో నిన్న మీరు శాసనసభ ప్రొసీడింగ్స్ కూడా చూసారు కదా. స్పీకర్ మాట్లాడమన్నాడు జానారెడ్డి గారు. జానారెడ్డి మిర్చికి సంబంధించినటువంటి అంశం మీద 2-3 రోజులుగా చర్చ జరుగుతుంది, ఎక్కడైనా మాట్లాడడానికి అవకాశం ఉంది, అక్కడ కూడా మాట్లాడవచ్చు. మాట్లాడడానికి వేరే సందర్భం, ఎందుకంటే బీఎస్ఏలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దీని గురించే నిన్న పిలిచినటువంటి శాసనసభ కాబట్టి నిన్న అందులో జానారెడ్డికి మాట్లాడమని అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలని లోపాలని ఎత్తి చూపాల్సిన ఇప్పుడు ఇచ్చిన తర్వాత కూడా ఇస్తేనేమో మీరు మాట్లాడరు, ఇవ్వకుండానేమో మమ్మల్ని బుల్లోడ్ చేస్తామంటారు. నిన్న ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ప్రజలకు మెరుగైనటువంటి, ఇంకా తెలంగాణ గ్రామీణ రైతాంగానికి అవసరమైనటువంటి ఏమైనా బీఎస్సీలో కేవలం దీని మీద చర్చను ముఖ్యమంత్రి స్పష్టం చేసినప్పుడు ఒప్పుకుని వెళ్ళుంటే కనుక కేవలం దానికి కట్టుబడి ఉండాలి, ఒప్పుకోకపోతే అసలు సభకే వెళ్ళకూడదు. కానీ ఇదంతా కావాలని మంత్రి అన్నట్టు రచ్చ చేయడానికి చేసిందా కాంగ్రెస్ పార్టీ? అంటే నేను అంటున్నానండి, 2013 చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే ఆమోదించుకున్నది. ఆమోదించుకున్నాక తర్వాత ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం 6 నెలల తర్వాత వెనక్కిపోయి 123 జీవోని తీసుకొచ్చింది. 123 జీవోను కోర్టు హెల్డ్లో పెట్టేసినటువంటి పరిస్థితి. ఇది భూ కొనుగోలు పథకంగా ఉందని చెప్పి కోర్టు స్వయం వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. నిన్న ఏం చట్టం పెట్టినంటే మీరు నాకు అర్థం కాక అడుగుతా. దాని మీద ప్రతిపాదన పెట్టేటప్పుడన్నా మీరు ఏమేమి లోపాలున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు బీఎస్సీలో పార్టీ దేనికి కట్టుబడి ఉందో దానికి నిన్న నిలబడలేదు. మేము అసలు ఆ చట్టమే అవసరం లేదని చెప్తున్నాం మొదటి నుంచి. నిన్న కూడా బీఎస్సీలో జరిగినటువంటి అంశాలే మాట్లాడతామా? నాకు తెలియకుండా అడుగుతా. ఎంత పెద్ద ఎత్తున ఇస్తున్న రైతుల సమస్య ఉన్నప్పుడు అది చర్చించిన తర్వాత ఇదే 10 నిమిషాలు మీరు అదే చేయాలంటారు, ఎందుకు చేయలేకపోయారు? రైతుల సమస్యల మీద ఒక నిమిషం మిత్రమా, మీరు ఆగండి దయచేసి. మీరు రైతుల సమస్య మీద చర్చించాక నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు. నీకు ఇష్టం ఉన్న దాన్ని మాత్రమే చర్చించాలి, ప్రజా సమస్యలు చర్చించొద్దు అనేటటువంటి విధానం ఏంది ప్రభుత్వాన్ని? అంటే ప్రజా సమస్యలు పక్కదారి పట్టించడం. తెలంగాణ ద్రోహులంతా చుట్టూ పెట్టుకొని మాట్లాడుతున్నారు. కడియం శ్రీహర్ గారు ఏమన్నారు, కుమ్మలాయసరావు గారు ఏం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు. అంటే ద్రోహులు కాకుంటే తెలంగాణ ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కదా వాళ్ళు. మీరు ఆవేశపడతారు. నియంతృత్వమైనటువంటి పద్ధతుల్లో ఏకపక్షంగా వ్యూహం ప్రకారం అటు తెలుగుదేశాన్ని ఇటు బీజేపీని రానియకుండా చేసి చర్చకు అవకాశం చేసి బుల్డోజ్ చేసి వాళ్ళ బిల్లులో సవరణలు పెట్టారు. ఈ బిల్లు కూడా నిలబడదు రేపు. ఇప్పుడు బీఎస్సీ సమావేశం మొన్న జరిగినప్పుడు చాలా అదే రోజు చెప్పాము, మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఎజెండాలో పెట్టినటువంటి అంశం అది. మీరు అప్పుడు ఎజెండాలో పెట్టినటువంటి అంశం అంటే ఈ చర్చ మీదనే మేము అవసరం ఉంటే నిలబడతాం, లేకుంటే లేదని చెప్పేటువంటి మాట మాట్లాడకుండా బయట సంతకాలు పెట్టిస్తాం. మేము కాదు మాట్లాడడానికి అవకాశం కాదు, మీరు చర్చ లేదు. మీరు నియంతృత్వం, మీరు అదే జాగీర్దారి పాలన. బీజేపీ లేకుండానే చేయడం మీద నన్ను బీజేపీ అంతా నిరసన తెలియజేసింది. గవర్నర్ కూడా కలిసామండి. ఏమన్నారు గవర్నర్ గారు? కరెక్ట్ కాదని చెప్పారా? గవర్నర్ గారు చాలా స్పష్టంగా చెప్పిందంటే ఏ విషయం అయినా సరే డిస్కషన్ జరగాల, డిబేట్ జరగాల. డిబేట్ జరిగితే ప్రతిపక్షాలు విమర్శిస్తే విమర్శించవచ్చు, ప్రజలు నిర్ణయిస్తారు. అది తప్ప రైట్ అని ప్రజలు అవకాశం లేదు కదా. అనుకోసం డిబేట్ నిర్వహించడం కోసం అని ప్రభుత్వాలు వెనుకపోవడం అనేటువంటి ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని గవర్నర్ గారు అన్నమాట. ది వర్డ్ ది డిబేట్ కమెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదాన్ని ఉపయోగించిన మాట నేను పక్కనే ఉన్నాను నిన్న గవర్నర్ గారు పోయినప్పుడు.
బేసిక్ ఇష్యూ అంటే బీఎస్సీకి మమ్మల్ని పంపలేదు. దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం పంపినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు ఇది ఇంత ఆధారబాధారగా అంటే ఈ రోజు ఈ చట్టం చేయకపోతే రేపు ఏమైపోదు. మరి ఎట్లా ప్రాజెక్టులు తొందరగా కట్టాలి కదా ప్రభుత్వం చెప్తుంది. నేనేమంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జీవో ఉంది అంటే ఆల్రెడీ 2013 చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం నువ్వు కొంత చేసుకోవచ్చు. నువ్వు మాన్సూన్ సెషన్ వచ్చే వర్షాకాలం సెషన్ లో మళ్ళీ 10 రోజులు కండక్ట్ చేసి ప్రజాసభ చర్చించి కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు మొన్న మతపరమైన రిజర్వేషన్లకు స్పెషల్ సెషన్, ఈ రోజు దీనికోసం స్పెషల్ సెషన్. అంటే ఇవి ఈ రోజు ఇవ్వకపోతే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఏదో అయిపోతుంది, ప్రళయం వచ్చేస్తున్నటువంటి చర్చ కాదు. దాన్ని ఏం చేశారంటే పాత బడ్జెట్ సెషన్ కి కంటిన్యూయేషన్ అని చెప్పారు. కాబట్టి బీజేపీ ఒక సెషన్ లో సస్పెండ్ చేశాం కాబట్టి ఫర్ ద టిల్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ అనగానే మళ్ళీ ఎక్స్ట్రా డేట్ వచ్చింది కాబట్టి ఆ సెషన్ కంటిన్యూ చేస్తారని చెప్తున్నారు. వాస్తవానికి నేను ఒక స్పష్టంగా అది చెప్పాలనుకుంటున్నా. టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో ఇది మొదటి ప్రభుత్వం కాదు. ఇది ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఈ దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ దేశంలో ఇంతకు ముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ దేశంలో ప్రతిపక్షం ఇంతకు ముందు ఉంది. అతి తక్కువ ప్రతిపక్షం ఉన్నటువంటి రోజులు కూడా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 15 మంది ప్రతిపక్షం ఉన్న రోజులు కూడా 82లో. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 275 మంది ఉన్నారు. బట్ ఆ రోజు ప్రజలు వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? ఎన్టీ రామారావు గారు వచ్చారు. 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానం. నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఈ విధంగా బుల్డోజ్ చేసి ప్రజల విషయంలో చర్చించకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలో ప్రవర్తిస్తే ప్రజలు మిమ్మల్ని బయట సమాధానం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. నేను వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, గౌతలక్ష్మణ్ లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉన్నప్పుడు 2 గంటల అసెంబ్లీ నిరసన ప్రకటించారు. అప్పుడు సస్పెండ్ కాలే. మొన్న లక్ష్మణ్ గారు నాకు ఒక 10 నిమిషాల అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి, 10 నిమిషాల అవకాశం ఇవ్వండి మతపరమైన రిజర్వేషన్ల మీద అంటే మీరు దీనికోసం వచ్చారు సస్పెండ్ చేస్తున్నారు. 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వ, నిరసన చెప్పే అవకాశం లేకుండా అసెంబ్లీలో బుల్డోజ్ చేయడం అంటే నియంత్రితం కంటే వేరే ఇంకోటి కాదు. 2013 భూసేకరణ చట్టము అనేక పోరాటాలు గత 40-50 సంవత్సరాలుగా అనేక సమస్యలు పోరాడగా 2013 వచ్చింది. ఇంకా దానికి మెరుగైన సవరణకాలం కొట్లాడుతుంటే దేశంలో బీజేపీ సర్కార్ వచ్చాక ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది. ఆ ఆర్డినెన్స్ చాలా దుర్మార్గమైంది. పార్లమెంట్లో తనకు మెజార్టీ ఉందని చెప్పేసి ప్రయత్నం చేస్తే పార్లమెంట్లో నుంచి రాజ్యసభకు వస్తే రాజ్యసభలో సిపిఎం పార్టీ సీతారాం యేచూరి మెజార్టీ కూడగట్టి దాన్ని ఆపారు. ఆర్డినెన్స్ ఆగిపోయింది. ఇప్పుడు 2013 ఫోర్స్లో ఉంది. ఈ 2013 ఫోర్స్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో ఇష్యూ చేసింది. 50 జీవో ఇంకోటి ఇష్యూ చేసి దీన్ని అమలు చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత కేసీఆర్ గారు మహబూబ్నగర్ జిల్లాకు పోయి కొత్త జీవో తీసుకొచ్చి పెట్టి మీ భూమి పోయేటోళ్ళందరికీ ఒక ఉద్యోగం ఇస్తా, 1 కాదు 2 ఇస్తా అన్నాడు. 2 పోయి 3 పోయి ఏది ఉద్యోగం లేదు పక్కకు పెట్టాడు. 1, 2, 3 జీవో ఎందుకు ఇస్తా అంటుండు? ప్రజలు కోరుతుంది 2013 ప్రకారం మాకు ఏమంటే ఆయన కోరింది ఇస్తావా లేకపోతే వ్యతిరేకంగా ఇంకోటి ఎక్కువ ఇస్తా అంటవా లేదా తక్కువ ఇస్తా అంటావా? అక్కడే సరే భారతదేశ వ్యాప్తంగా అనేక చర్చలు చేసి 2013 చేసుకున్నాక 2013 అమలు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ చేయకుండా ఇప్పుడు ఏం చేసి 123 జీవో చేసి చాలా మెరుగైందని రాష్ట్ర వ్యాప్తంగా హడావిడి చేసి కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి కలెక్టర్ ఆ చట్టమే 123 జీవో ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే మహబూబ్నగర్ లో కానీ, నల్గొండలో కానీ, కరీంనగర్ లో కానీ, ఈవెన్ మెదక్ జిల్లాలో కానీ చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. దాని మీద సుమారు 850 ఫిల్స్ హైకోర్టులో పడితే ఆ హైకోర్టులో ప్రభుత్వం చెప్పింది ఏది కరెక్ట్ కాదు, కాన్స్టిట్యూషనల్ గా మీరు చేస్తున్న నిర్ణయం తప్పు అన్నాక విధి లేని పక్షంలో 1, 2, 3 జీవోకు వ్యతిరేకం మళ్ళా కొత్త చట్టం భూసేకరణ చట్టం చేసి ఎందుకు దేవాలి నేను అడుగుతున్నా. ఒకసారి హైకోర్టు చెప్పిన తర్వాత ఒకవేళ నువ్వు 2013 నువ్వు 2014 వచ్చిన కాంచి మొదలు పెడితే ఈ పాటు భూసేకరణ చట్టం 75% అయిపోయేది. నువ్వు 2.5 సంవత్సరాలు తాచారం చేసి ప్రతిపక్షాలు అడ్డుకోవట్లేదు, ప్రభుత్వం తాచారం చేసి ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చి 2013 చట్టం ఉన్నాక మళ్ళీ కొత్త చట్టం కోసం ఇక్కడ చేసి ఢిల్లీలో బీజేపీ సర్కార్ దగ్గర వెళ్లి బతుకులాడి భంగపడి మళ్ళీ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చారు. బీజేపీ వాళ్ళు ఇక్కడేమో డ్రామాలు ఆడుతున్నారు, అక్కడ అనుమతిస్తున్నారు బీజేపీ చేస్తుంది డ్రామా. నో అక్కడ మోడీ కేసీఆర్ ఇద్దరు కలిపి ఒక అవగాహనలో ఉన్నారు. నేను చెప్పండి మొత్తం రెస్పాండ్ నేను చెప్పిన వాస్తవం ఆయన అందుకని నవ్వుతున్నాడు, వాస్తవం కూడా నవ్వుతున్నాడు. స్మైలింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యాక్సెప్టెన్స్. అయిన తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళకు భారతదేశంలో గుజరాత్ చట్టం చేసిన వాళ్ళ 12 మంది 1243 మందిలో గుజరాత్
గుజరాత్ చట్టం నా దగ్గర ఉంది, కాపీ కావాలంటే నా దగ్గర ఉంది. నా దగ్గర కాపీ ఉంది. ఆయన అన్నది ఏంటంటే మీరు డ్రామా చేస్తున్నారు ఇక్కడ, అదే ఆయన అన్న ఎలిగేషన్. డ్రామా చేసి ఇప్పుడు ఈ చట్టాన్ని ఆయోజన సంతకం పెట్టి పంపించేటోళ్ళు ఎందుకు డ్రామా చేస్తే మమ్మల్ని బయటకు వెళ్ళగొడతారండి. మీరు లోపల ఉన్నారు, మేము బయట. లాలూచీల వ్యవహారం ఆయన అంటే లాలూచి పడే అవసరం మాకు లేదు. లాలూచీలు మీరు ఇప్పటిదాకా దేశంలో పడ్డారు కాబట్టి మీకు ఈ స్థితి పట్టింది. అందరితో లాలూచి పడ్డారు. మీరు లాలూచి పడని పార్టీ దేశంలో లేనే లేదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ మీరు దేశ భద్రతను సమస్యలను కూడా కాంగ్రెస్ సిపిఎం పార్టీ కుమ్ముక్కు కానీ పార్టీ లేనే లేదు ఈ దేశంలో. కమ్ టు ది పాయింట్. అయినప్పుడు 2013 భూసేకరణ చట్టంలో ఉన్న వాటినే అమలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు. ఈ చట్టం అవసరం లేదని చెప్పొచ్చు. కానీ అంతకు ముందు చట్టం చేసి 2013 చట్టంలో ఆయా రాష్ట్రాలకు ఉన్నాయి కదా ప్రత్యేక చట్టాలు. నేను చెప్పేది అంటే ఇదివరకు 1894 భూసేకరణ యాక్ట్ దేశవ్యాప్తంగా ఉంది, అదే అమలు చేశారు. ఆ తర్వాత ఈ చట్టంలో ఏం చెప్పారంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇంతకంటే మెరుగైన సౌకర్యాలు ఏదలుచుకుంటే అప్పుడు మాత్రమే చేయొచ్చు అని ఉంది. మరి ఎట్లా మెరుగు చేస్తారు చెప్పొచ్చు. అదే కమ్ టు ది పాయింట్. అయినాక తర్వాత ఎట్లా మెరుగైందో ఎట్లా మెరుగు చేయబోతున్నావో చట్టసభలో చర్చించాలి, చేయాలి. కానీ బుల్డోజర్ పద్ధతిలో నిన్న జరిగిన పద్ధతి కరెక్ట్ సార్. జరిగిపోయింది. బట్ ఇప్పుడు ఏదైతే సవరణ చేసి పంపిస్తున్నారో ఇక ఇబ్బంది లేదా భూసేకరణ చేసుకో? అదే చెప్పేది, భూసేకరణ ఇబ్బంది లేదా అంటే ఈ సవరణ ఆమోదమై రాష్ట్రపతి ఒప్పుకోవాలి. రాష్ట్రపతికి మేము మెమోరాండం ఇచ్చున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు, కరెక్టే అని కూడా ఆయన అన్నాడు. ఇక్కడ కలిసినప్పుడు నేను కూడా వెళ్ళాను, రాష్ట్రపతి గారు కలిసి. రాష్ట్రపతి గారు సంతకం చేయొద్దని మీరు మెమోరాండం ఇచ్చారు. 2013 ఉన్నాక మళ్ళీ ఇంకోటి ఎందుకండి? నేను ఇక్కడే చెప్తాను. ఇప్పుడు నరసింహారెడ్డి గారు 2013 చట్టం ఇది దుర్మార్గమైంది, ఇందులో అనేక లోపభూయిష్టమైనటువంటి అంశాలని పార్టీ పక్షంగా మేము వ్యతిరేకిస్తున్నామని వాళ్ళు అనేక సందర్భాలు అనేక వేదికలు అనేక మంది అనేక రాజకీయ పార్టీలు కూడా 2013లో ఉన్నటువంటి అనేక అంశాలు అంటే అక్కడ ప్రాజెక్టుల నిర్మాణం ఏ ప్రభుత్వమైనా ప్రజల ఆకాంక్షల కోసం నిర్ణయాలు తీసుకుంటే దీనిలో కొన్ని హడిల్స్ ఉన్నాయి. ఈ హడిల్స్ ను గతంలో ఉన్నటువంటి భూసేకరణ చట్టానికి ఈ సేకరణ చట్టానికి డెఫినెట్ గా కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. గతంలో ఏ రైతైనా ల్యాండ్ ఎక్విజిషన్ పోతే ఆయనకు సంవత్సరాలు తిరబడితే తప్ప డబ్బులు రానటువంటి పరిస్థితిని చూసినాం. మధ్యలో దళారీలు దోచుకోవడం తప్ప శ్రీశైలం భూ నిర్వాసితులకు సంబంధించి అంటే చాలా కాలంగా ప్రాజెక్టులు నిర్మాణం అయిపోయి దాని కింద దశాబ్దాల కాలంగా పంటలు పండుతున్నా కూడా ల్యాండ్ ఎక్వేషన్ కు సంబంధించినటువంటి కేసులు పరిష్కారం కానటువంటి సందర్భాలు చూసాం. అది సింగూరు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, లేకుంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కావచ్చు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయనే అక్కడి నుంచి మనం 2013 చట్టానికి ముందుకు పోయినాం. 13 చట్టంలో ఉన్నటువంటి లోపభూయిష్ట ఒక తెలంగాణ మాత్రమే కొత్తగా చట్టం చేయలేదు, చాలా లోపాలు ఉన్నాయి. మీరు ఏ ప్రాజెక్టు చర్చ నేను ఒకటే అడుగుతాను, నేను స్టేట్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు 2013 చట్టాన్ని ఐస్టీజ్ గా మీరు స్వాగతించదలుచుకున్నారా? స్వాగతించదలుచుకుంటే పార్లమెంట్ లో రాజ్యసభలో మీరు ఎందుకు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు? దానికి జవాబు చెప్పండి. సో అదొక పాయింట్. రెండోది వాళ్ళ చట్టం కనుక అయితే రాష్ట్రపతి గారు సంతకం అయ్యి మొత్తం కాంగ్రెస్ పార్టీ వేసిన కేసులన్నీ కూడా పోయినట్టే కదా. అంటే ఒకటి ఏంటంటే 2013 చట్టాన్ని తీసుకొచ్చిందే మా పార్టీ, మేము పూర్తిగా స్వాగతించి పార్లమెంట్ లో పెట్టినాం. మేము కాదు వ్యతిరేకించింది, దాన్ని సవరణ చేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేసినప్పుడు వ్యతిరేకించినాం. ఇది క్లారిటీ ఈ క్లారిటీ మిత్రునికి ఇవ్వదలుచుకున్నాను. నంబర్ 1. నంబర్ 2, అంతకుముందు కాంపెన్సేషన్ లో టైం బాండింగ్ లేకపోయేది, ఎన్ని రోజులన్నా తిరిగే పరిస్థితి ఉండేది. అయితే అక్కడ కూడా కోర్టులకు పోయే అవకాశం ఉండేది. 2013 చట్టంలో ఒక సమగ్రమైనటువంటి అంటే రైతు కూలీలకు కాంపెన్సేషన్ వేయడం, టైం బాండింగ్ పెట్టడం, 5 సంవత్సరాల్లో కనుక మనం వేసుకున్నటువంటి అంటే సిటీ బేస్డ్ అంటే ఈ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్టులు కడితేనే 15 సంవత్సరాల్లో కంప్లీట్ చేయకుంటే మళ్ళీ రైతులకు వెనక్కి భూమిని ఇచ్చేటటువంటి క్లాజును పెట్టడం జరిగింది. అట్లా దాంతో పాటు భూమి లేని కూలీలకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగినటువంటి పరిస్థితి. ఊరు పోతే ఊరు ఎట్లా రిప్లేస్ చేయాలనేటటువంటి ఒక కంప్లీట్ డిస్క్రిప్షన్ దాంట్లో పెట్టడం జరిగింది. దాంతో పాటు ఇంకేమైంది, 107 క్లాస్ 2లో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇది ఉమ్మడి అంశానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కాంపెన్సేషన్ కు సంబంధించి మాత్రమే భూసేకరణ కానీ
పర్యావరణ మదింపు కానీ దాని ఎఫెక్ట్ ఎట్లుంటుందో ఈ స్టడీస్ విషయం కాదు. ఓన్లీ కాంపెన్సేషన్ విషయంలో 3 to 5 times కంటే ఎక్కువ పెంచుకోవడం కోసం పెంచుకోవడం కోసం ఆ క్లాజ్ అందుకని చెప్తున్నా. ఒక్క నిమిషం, ఆ క్లాజ్ లో మాత్రమే మార్పులు చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చింది, కాంపెన్సేషన్ ఎక్కించుకునే అవకాశం ఇచ్చింది, మిగతా అదేది మార్చడానికి వీల్లేదు. ఇవాళ ఈ పెట్టిన దాంట్లో గతంలోనేమో ఇప్పుడు ఎంఆర్ఓలతో కలెక్టర్లతో చేయించు, అది చేయడానికి వీల్లేదు, రాష్ట్ర ప్రభుత్వమే చేయాలనేటటువంటిది నిన్న పెట్టినటువంటి ఆబ్జెక్షన్. రెండోది ఏంటంటే టైం బాండింగ్ సంబంధించి పెట్టలేదు. మూడోది కోర్టులో పోయేటటువంటి అవకాశాన్ని రద్దు చేశారు, అది కూడా మార్చాలన్నారు. అది మార్చకుండా ఇప్పుడు ఎంతవరకు చేసిరు అనేది ఇవాళ కాపీ చూస్తే కానీ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని నేనేమంటున్నా అంటే ఇది ప్రొసీజర్ని ఎత్తేసారు వీళ్ళు. ఆ ప్రొసీజర్ అంటే ఎట్లా కాంపెన్సేషన్ చేయాలనేటటువంటి ప్రొసీజర్ కంటే ముందు ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేటటువంటి ప్రొసీజర్ ఏదైతే 213 చట్టంలో ఉందో అది కనుక యాజ్ ఇట్ ఈస్ గా పెట్టకుంటుంటే ఖచ్చితంగా రేపు ఇది మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది. వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందా? దీంట్లో 3 అంశాలు ప్రధానంగా దీంట్లో లోపాలు కేంద్ర ప్రభుత్వం చెప్పింది సార్. ఒకటి ఏంటంటే ఈ చట్టము 1/4/2014 నుంచి అమల్లోకి వస్తుందని చట్టంలో రాసుకున్నారు. అంతకుముందు చట్టం కూడా వీళ్ళు ఏంటంటే దుర్మార్గం కంటే ఈ రోజు సాయంత్రం బిల్లు అసెంబ్లీలో పెట్టారంటే పొద్దున ఇస్తారు బిల్లు, చదువుకోవడానికి కూడా అవకాశం ఇవ్వరు అసెంబ్లీ లోపల. అప్పటికప్పుడు నిన్న కూడా అంతే అమెండ్మెంట్స్ అంత దుర్మార్గంగా. అది వేరే చర్చ అనుకోండి. 1/4/2014 రెట్రాస్పెక్టివ్ అమలు అనేటువంటి దాన్ని కేంద్రం అంటే కేంద్ర న్యాయ శాఖ డిపార్ట్మెంట్ దాన్ని కొట్టేసింది. రెండోది ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పారు ఫెయిర్ కాంపెన్సేషన్ అనేటువంటిది చట్టంలో 4 గంటలు ఉన్నటువంటి దానికి 4 times అనేది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి, దీంట్లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. బట్ నరేంద్ర మోడీ గారు వీరు కానీ వ్యతిరేకించిన 4 ప్రధానమైన అంశాలు ఏంటంటే ఒక డిఫెన్స్ కి సంబంధించిన మొదటిది, రెండోది అంటే రూరల్ హౌసింగ్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్. ఈ 3 అంటే అది దారిలో పోతున్నప్పుడు, హైవేస్ వేస్తున్నప్పుడు, రైల్ రోడ్లు వేస్తున్నప్పుడు ఒక ఊరిలో దాంట్లో కూడా కాంపెన్సేషన్ డిఫరెన్స్ రాదు. ఏమొస్తుందంటే ఆ ఊరి యొక్క సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మాత్రమే అక్కర్లేదు, గ్రామ సభ యొక్క 80% కాన్సెంట్ అక్కర్లేదు. ఎందుకంటే ఈ రోడ్డు ఆ రోడ్డు హైవేకి వేస్తున్నప్పుడు ఆ ఊరు మొత్తం ఇవ్వాలంటే ఒక 1000 kilometer రోడ్ ఆగిపోయే ప్రమాదం ఉంది, రైల్ రోడ్ ఆగిపోయే ప్రమాదం ఉంది. దీన్ని కవర్ చేయడం కోసమే మేము 4 అంశాల అమెండ్మెంట్ మాత్రం ప్రవేశపెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినారు సార్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్, రూరల్ పూర్ హౌసింగ్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెట్టేసింది. నెంబర్ 1 నేషనల్ కారిడార్ హైవే పక్కన ఇటుపక్క అటుపక్క ఇండస్ట్రియల్ కారిడార్ ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు, అది కిలోమీటర్ అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు దాంట్లో స్పష్టత ఎక్కడ కిలోమీటర్ స్పెసిఫిక్ డిస్టెన్స్ ఇవ్వకుండా ఇండస్ట్రియల్ కారిడార్ డిక్లేర్ చేసింది. ఇండస్ట్రియల్ కారిడార్ మీరు చెప్పేది మొదట పంపించిన దాంట్లో మొదటి పంపించిందంట. ఇప్పుడు వాటిలో ఆబ్జెక్షన్ వచ్చాయి 4 అంశాల మీదనే దాన్ని అమలేసంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డిక్లేర్ చేసినప్పుడు నేషనల్ హైవేకి 1 kilometer ఇటు కానీ అటు కానీ రైల్వే రోడ్ కి ఇటు కానీ అటు కానీ చేయాలని ఉంటే వీళ్ళు దాని డిస్టెన్స్ మెన్షన్ చేయకుండా ఉంటే 50 kilometer దూరం అయినా ఇండస్ట్రియల్ కారిడార్ డిక్లేర్ సో ఇప్పుడు పంపించింది ఒకటి రాజకీయ కారణాలతో ఆమోదం పొందుతుందా లేదా సవరణలన్నీ పర్ఫెక్ట్ గా చేసి పంపించారు కాబట్టి ఆమోదం పొందుతుందా? సవరణలు పర్ఫెక్ట్ చేస్తే ఆమోదం పొందుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం ఆపడానికి కూడా ఉండొస్తారు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం అది కూడా. ఫెడరల్ సిస్టమ్ ఫెడరల్ సిస్టమ్ రాష్ట్ర ప్రతి వరకు పంపించాలిగా. రాజ్యాంగానికి లోబడి కనుక ఉంటే దాన్ని ఆమోదించకపోవడానికి ఏం లేదు. డెఫినెట్ గా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు. 123 ఆమోదిస్తారు రాష్ట్రపతి వీళ్ళు చెప్పినట్టు వచ్చింది. We will go to the Supreme Court. మీరు ప్రాజెక్టులు ఆపడానికి సుప్రీం కోర్టు ప్రాజెక్టులు ఆపడం ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ మీరు 2013 చట్టాలు అయితే ఇప్పటికి అమలు చేస్తున్న భూసేకరణ ప్రాజెక్ట్ దోసుకోవడం ఈ విషయంలో ప్రభుత్వం పై చేయి ప్రాజెక్టులు ఆపడానికి కాంగ్రెస్ పార్టీ నేనేమంటున్నా అంటే ప్రాజెక్టులు పేరు మీద వీళ్ళు దోచుకోవడం తప్ప, రీడిజైన్ పేరు మీద దోచుకోవడం తప్ప ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అనుమతి రాలేదు. కోర్టు స్టే ఇచ్చిన ఊర్ల మీద పోయి దాడులు చేసి 300 మంది పోలీసులను పెట్టి పనిచేస్తున్నటువంటి అంటే కాంట్రాక్టర్లకు భూములు అప్పచెప్పినటువంటి విషయం వీలేదే, ఇంకెక్కడ జరగలే. అంటే రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించకుండా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇదొక్కటే ఉంది సార్. రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లలో ఫార్మాసిటీ నిర్మాణానికి 12,000 ఎకరాలు మీరు ఏ రేటుతో కొనాలనుకుంటున్నారు సార్?
ఫార్మాసిటీ యొక్క ఇంపాక్ట్ దేశమంతా ప్రపంచమంతా కూడా చెప్తుంది కదా సార్. ఈ రోజున మనకు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సార్ దాని యొక్క పొల్యూషన్ విషయంలో. మేము కేర్ తీసుకుంటామంటారు, ఎన్ని కేర్లు తీసుకున్నా ఈరోజు పరవడలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, అంకిలేశ్వర్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. 4 లక్షల ఎకరం ఇచ్చి మీరు పోతారా పోరా, చుట్టూ భూమి సేకరించిన నీకు బాటి ఎంపో అంటే మీరు బెదిరిస్తున్నారు. ఆల్టర్నేటివ్ నేనేమంటే ఫార్మాసిటీ ఫార్మా ఇండస్ట్రీస్ కి ప్రపంచం మొత్తం మీద కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మీరు ఇండస్ట్రీస్ పెట్టాలా. తెలంగాణ ప్రాంతంలో ఫాలో కావట్లేదు. తెలంగాణ 40 లక్షల అనుమతులు 4 లక్షలతోని 40 లక్షలకు అమ్ముతున్నారు. 4 లక్షలకు తెలంగాణ ప్రభుత్వం బ్రోకర్ గా మారింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ డిఫరెంట్, ఫార్మాసిటీ ఇస్ డిఫరెంట్. ఫార్మాసిటీ పెట్టుబడిదారులు పెడతారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అందుకు కనీసం కొంతవరకు నీళ్ళు వస్తాయి. ఒక విషయానికి వద్దాము. నేను మర్చిపోయాను, మేడే శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కార్మిక వర్గానికి, ప్రేక్షకులందరూ కూడా. రెండో విషయం ఏంటంటే భూసేకరణ చట్టాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వము వివాదం చేసి భూమి కొనుగోలు చేసే పద్ధతిని అనేక రకాల సమస్యలు తీసుకొచ్చి పెట్టాడు. దాని మీద ప్రతిపక్షాలు వివిధ కోణాల నుంచి ఎవరన్నా ప్రాజెక్టులు ఆపుతున్నారనే మాట అంటున్నారు. ప్రాజెక్ట్ ఆపాల్సిన అవసరం ఎవరికి లేదు. ప్రాజెక్ట్ ఎవరో ప్రతిపక్షాలు ఆపితే ప్రాజెక్టులు ఆగిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఒక పెద్ద యంత్రాంగం ఉంది, ప్రభుత్వం ఉంది, అంతా ఉంది. వాళ్ళు చట్టబద్ధంగా రైతులు భూమి ఇచ్చే విధంగా వాళ్ళు సంతోష పెడితే ఏ రైతైనా ముందర కొనుక్కొచ్చి భూమి ఇస్తాడు. ఎవరు ఆపినా ఆగేది లేదు. ప్రతిపక్షాలు అది ఏదో తేలిపోద్ది. కానీ మనం ఆలోచించవలసిందంటే భూమి ఎందుకు ఇట్లా కేసీఆర్ గారు వివాదం చేస్తున్నాడు. భూమి పోయిన వాళ్ళకి అందరికి ఒక ఉద్యోగం ఇస్తాడు, దానికి ఎందుకు నువ్వు కట్టుబడలేవు, ఎందుకు వెనకపోయినావు. అట్లాగే 123 జీవో మెరుగైంది అన్నావు. ఒక నిజంగా మెరుగైంది అయితే కోర్టు ముందు ఎందుకు రుజువు చేయలేకపోయినావు. అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు రుజువు చేయలేకపోయావు. మళ్ళీ 2013 ఎందుకు సవరణ తీసుకొచ్చావు. మళ్ళీ కొత్త చట్టం సవరణ అన్నాడు, తర్వాత కొత్త చట్టం అన్నాడు, తెలంగాణ చట్టం అన్నాడు. మళ్ళీ ఢిల్లీకి పోయి వెనకకు వచ్చింది. నిన్న కూడా ఏం చేశారు, చర్చలు లేకుండా ఏకపక్షంగా ఆమోదించారు. అయితే ప్రతిపక్షాలు ఏంటి, మిర్చి మీద చర్చ చేయాలి, మాట్లాడతారు. మొన్న మిర్చియార్డ్లో జరిగింది, ఇంతకీ అది రైతులు దాడులు చేశారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయించారా, టీడీపీ బీజేపీ నాయకులు చేయించారా? ఎందుకంటే రైతులు కాదు, దాడులు చేసిన ప్రభుత్వం అంటుంది. చర్యలు కూడా సిద్ధం. ఏమన్నా తేలిందా ఎవరు చేశారనేది? మరి ఆ రైతులు కాకుండా ఎవరు చేశారో ప్రభుత్వం చెప్పాలి. రాజకీయ నాయకుల మీద కేసును పెట్టి ఈ సమస్యను పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆనందరావు రైతు, ఏ ఊరు ఆయన నేను మీకు అడ్రస్ తో సహా ఇస్తా, ఆయన పాస్పోర్ట్ రైతు కార్డుతో సహా. ఇట్లా రైతులు ముసుగులు కట్టుకుని దాడులు చేయరు కదా. మిర్చి యాడ్లోకి పోతే ఎవడన్నా ముసుగు కట్టుకోవచ్చు. హరీష్ రావు పోయినా కానీ కట్టుకోవాల్సింది, పోలీసు వాళ్ళు పోయినా కట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఘాట్ వస్తుంటది, ఆ ఘాట్ను తట్టుకోలేరు కాబట్టి. ఎందుకంటే ఆయనకు తెలియదు కదా, మిర్చి పండించిన వాళ్ళకి మాకు తెలుసు ఎట్లుంటుందో. తెలియదు, కేటీఆర్ హరీష్ రావుకు తెలియదు. లోపలికి పోయి తెలిసిపోతే మిర్చి హరీష్ రావు 2 రోజులు ఆయన అక్కడే ఉన్నాడు కదా. అది కందులో అట్లా పోయి 10 నిమిషాలు షో చేసి ఫోటోలకు కెమెరాలకు పోజ్ ఇచ్చి రావడం వేరు. కానీ అక్కడే ఒక 2 గంటలో 3 గంటలో 4 గంటలో ఆ మిర్చి యాడ్లో కూర్చుంటే వచ్చేటటువంటి ఘాటు, దానివల్ల వచ్చేటటువంటి సమస్యలు, దానివల్ల రేపు వచ్చే ఆరోగ్య సమస్యలు ఆ పనిచేసేటోనికి తెలుస్తాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు అక్కడ ఎవరున్నా కానీ అడ్డం పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే హాస్పిటల్ పోయినప్పుడు ఎట్లా పెట్టుకుంటారో మిర్చి ఆడ పోతే పెట్టుకుంటారు. దాదాపు 1,60,000 బస్తాలు, అప్పుడు 5,600 మేల్ రకానికి 3,500 ఏదో కొంచెం తక్కువ రకానికి వచ్చాయి. సో అక్కడ వరకు రైతు అంతర్జాతీయ మార్కెట్ లో 25,000 క్వింటాల్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మిర్చి. పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో 8 నుంచి 10,000 పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన పక్కనే ఉన్నటువంటి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1,500 కాంపెన్సేషన్ బోనస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నా అంటే తీవ్రమైన సమస్య, దీన్ని రాజకీయం చేయకండి దయచేసి. ప్రభుత్వం అనుకుంటే ఇవాళ కొనగలిగినటువంటి అవకాశం ఉంది. ఒక 1,500, 1,000 రూపాయలు, 2,000 రూపాయలు మీరు ఒక 1,000 కోట్లను కేటాయించి మార్కెట్లో ఇంటర్ఫియర్ అయ్యి తీసుకొని అటు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి 50% వస్తుంది. మీ మనీ ఏం బ్లాక్ కాదు. ఎందుకంటే ఇవాళ 120 రూపాయల నుంచి 180 రూపాయలకు మిర్చి పాకెట్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది 3 నెలల్లో. ఎందుకంటే ఈ బ్రోకర్లంతా కొనేటటువంటి వాళ్ళంతా షేట్లంతా సిండికేట్ అయ్యి వాళ్ళ దీన్ని తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే 45 మార్కెట్ లో 115 మధ్యలో ఏమవుతుందంటే, కాబట్టి అందుకనే ప్రభుత్వం ఇంటర్ఫియర్ ఆ మార్కెట్ రేట్ ప్రకారం చూసినప్పుడు 8,000 ఉండాలండి ఇవాళ మిర్చి. 110 నుంచి 140 రూపాయలు క్వాలిటీ. అంటే ఇది కొత్త సమస్య కాదు బెల్లనాయక్ గారు. ఎందుకు అంత గ్యాప్? ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటే గతంలో ఇంత ఎప్పుడు దిగదారలేదండి ప్రభుత్వం. ఎప్పుడన్నా అంటే వెంటనే ఇంటర్ఫియర్ అయ్యి కంట్రోల్ చేసేది. అంటే వీళ్ళది ఎప్పుడైతే ఏ వస్తువుకైనా కానీ రైతులు పండించినటువంటి వస్తువులకు మార్కెట్లో అంత రింగ్ ఏర్పడి కంట్రోల్ చేసి లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్నే చేస్తే, రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా 1,800కు కొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చూడండి, ఆ రోజు
ఇది రైస్ మన మార్కెట్లోనేమో 3,000 ఉన్నది, 1,800కు రైతుల దగ్గర కొన్నటువంటి పరిస్థితి. ఆ 4-5 సంవత్సరాలు రోషయ్య గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత టర్మ్ మాత్రమే రైతులకు గిట్టుబాటు ధర వచ్చిన పరిస్థితిని మనం గమనించాలి. అంటే ప్రభుత్వం తలుచుకుంటే అది వస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు అనుకుంటే అది వచ్చే అవకాశం ఉంది. కంపెనీలు కూడా దాదాపు 8,000 కాబట్టి వాళ్ళ మీద కంట్రోల్ లేకపోతే ధర చేసుకున్నా దాదాపు 6,000 కూడా దాటలేదంటే దాని మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? లేకపోతే ఏమన్నా వేరే వ్యవహారం ఏమన్నా ఉందనుకోవాలా? అంటే ఇలా ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర మనం 6,000 ఇచ్చినా 8,000 ఇచ్చినా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి గిట్టుబాటు ధర రాదు. కనీసమైన కంపెన్సేటరీగా డెఫినెట్ గా రైతులు నష్టపోతున్న దానిలో ఎటువంటి సెకండరీ లేదు. అయితే వీలైనంత మేరకు రైతులకు ఆదుకోవాలనేటువంటి విషయంలో పార్టీకి చాలా స్పష్టత ఉంది. అందుకే మొన్న జరిగినటువంటి ఘటన తను అక్కడ ఘాట్ వస్తుందని ఏది పెట్టుకున్నా ఏది చేసినా కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఎందుకంటే అప్పటికే 2,500 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారనేటువంటి పుకార్లు రావడం వల్ల రైతులలో సహజమైనటువంటి డెఫినెట్ గా నేను ఏమంటున్నా అంటే రైతుల ఆవేదన మేము తప్పు పెట్టడం లేదు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మార్కెట్ కమిటీ అధికారులు కానీ ఇంటర్వెన్షన్ అయ్యి వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ట్రేడర్ను పిలిపించి మనం ఈ రేటుని ఇవ్వాలి. ఎందుకంటే పక్క రాష్ట్రం నుంచి కూడా అక్కడికి మిర్చి వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. 2 రోజులు హాలిడే ఉండడం వల్ల ఒకేసారి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆ ఘటన చాలా ప్లాంట్ గా జరిగిందని మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఒకవైపు సమస్య పరిష్కారం చేసి మొత్తం కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో దాన్ని నిలపడానికి అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి చర్యగా అందరూ కూడా మేం కాదు కలెక్టర్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పారు మిర్చి రైతులు రాజకీయానికి వాడుకున్నారు. మేము అందుకే రాజకీయం చేసినా కూడా మిర్చి రైతుల్ని ఆదుకోవడానికి అవసరమైనటువంటి కానుగోలు ఆ ఘటన జరిగిన తర్వాత కూడా 1000 బస్తాలని మేము దాడి చేసినాం. మేము 1000 బస్తాలని కూడా కొనుగోలు చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. అది ఎవరు దాడి చేశారు ఏం చేశారు అనేది నిర్ధారణలో జరుగుతుంది. కేసులు ఇప్పటికీ అయినాయి, రకరకాలుగా ఇప్పుడు 20 మందిని అరెస్ట్ చేసినా కేసులు పెట్టినా అవి ఏమైతే ఏందనేది చట్ట ప్రకారం జరగాల్సినటువంటి పరిస్థితి జరుగుతుంది. కానీ రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే ఇలా మొత్తం మార్కెట్ లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా హరీష్ రావు గారేమో మీరు 2 గంటలు లేదు ఆయన ఫీల్డ్ బోర్డు అనే పద్ధతిలో బెలైనాయక్ గారు మాట్లాడుతున్నారు. గతంలో కంటే మార్కెట్ రెగ్యులేషన్ ఎక్కువగా జరుగుతున్నటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే గిట్టుబాటు వచ్చింది. చాలా స్పష్టంగా 3,000 మంది రైతులు చచ్చిపోయారు మీరు వచ్చిన తర్వాత. ఒక్కటి కాదు 600 మంది కాంపెన్సేషన్ 3,000 మంది రైతులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చనిపోయినప్పుడు మొత్తం గిట్టుబాటు రోజుకొక రైతు చేస్తున్నాడు. మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు నరసింహారెడ్డి గారు నా పాయింట్ ఏంటంటే అందరూ రైతు మీద ప్రేమ ఉన్న వాళ్ళే, అటు ప్రభుత్వం కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి మాట్లాడుతున్న మనం అందరూ రైతుల గురించి మేధావులు కూడా. కానీ రైతుల ఆత్మహత్య వాళ్ళకి తినడానికి 3 పూట్ల తిండి దొరకట్లేదు అంటే ఇదంతా ఊరికే చూపిస్తున్న ప్రేమ. మాటలు వేరు చేతలు వేరు. ఇప్పుడు మన దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్తుంది ఏంటంటే, దేవిశ్రీ గారు మార్కెట్లో 2 లక్షల బస్తాలు వచ్చి దేవిప్రసాద్ గారు 2 లక్షల బస్తాలు వచ్చినాయి అందుకని ఇది జరిగిందంటారు. 2 రోజులు లేట్ అదిగా సార్ 15 రోజుల నుంచి మార్కెట్లలో మద్దతు ధరలు కనీస ధరలు వస్తలేవు అని చెప్పి పెద్ద చర్చ జరుగుతుంది. పక్కనున్న రాష్ట్రం ముందరకు వచ్చి 1,500 ఇస్తుంది అనేది 4,000 కూడా పోతలేదు కదా. పక్క రాష్ట్రం గురించి మీరు చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే ఆ సందర్భంగానే మనము ఇక్కడున్న ప్రభుత్వం ఇక్కడున్న మార్కెట్ లో ఇక్కడున్న కమిషన్ ధరలో కొనుగోలు ధరలో మార్కెట్లందరినీ కూడా అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. 2 లక్షల బస్తాలు వస్తుంటే వీళ్ళు ఏం చేయాలి? దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి, దానికి కావాల్సిన సిస్టమ్ చేయాలి, అన్ని చేయాలి. చేయకుండా వాడు ఇష్టం వచ్చిన ధర అనేసరికి రైతులు తిరగబడ్డారు. తిరగబడడానికి ప్రధాన కారణం ఉంది. ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున వచ్చి వేస్తే పూత రాక కాత రాక పెద్ద ఎత్తున అవస్థపడ్డారు. అవస్థపడి అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. నేరస్తులు గుర్తించారు. నేరస్తులను అరెస్ట్ చేయకుండా బ్రోకర్లను అరెస్ట్ చేశారు. కొత్త చట్టం ఇప్పుడు తెస్తారు. ఇప్పుడు జరిగిన విచారం ఆ తర్వాత అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎకరాకి 1,25,000 పెట్టుబడి పెట్టి మార్కెట్ మిర్చి పండిస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉంటే ఎట్లా గిట్టుబాటు అవుతుంది? గిట్టుబాటు కూడా కాదు, కనీస ధర లేదు. కనీస దీనికి ఎంఎస్పీ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఎక్కడైతే ఎంఎస్పీ లేదో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మేము ఇన్ని లక్షల ఎకరాలు వేసాము,
ఇంత పంట వచ్చే అవకాశం ఉంది, దీనికి ఇంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది, మీరు కొంత డబ్బు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడగాలి. కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఏమన్నాడు, హరీష్ రావు గారు నేను అడిగానని నేను దత్తాత్రేయ గారి కామెంట్స్ కోట్ చేస్తాను. మిర్చిపై రాష్ట్రం అంతే నిర్లక్ష్యం, 7 రోజుల క్రితమే మాకు నివేదిక పంపారు, ఎండిఆర్ పద్ధతిలో ఒప్పందం చేసుకోలేదు, ముందు 1 వీక్ ముందే వాడు ప్రభుత్వం ఫెయిల్ చేసి నిన్న కేంద్ర కార్మిక శాఖ నేను దీంట్లో తప్పుపట్టింది ఒకటే సార్, ఈయన పంపలేదు కాబట్టి మాది తప్పు లేదు, ఆయనకు మేము రాసినాం కాబట్టి ఆయన పంపలేదు. అదే పెళ్లి అయితే పిచ్చి పెళ్లి అయితే అన్నట్టుగా బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు నాటకాలు ఆడుతుంది తప్ప అసలు రైతులను ఎట్లా ఆదుకోవాలని కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఆలోచిస్తే అది లాభం అవుతుంది. బిల్లుల దగ్గర కలిసి పనిచేసి ఇక్కడ అంత అండర్స్టాండింగ్ ఏమిటంటే ఇదే దోబుచులాట లాలు అండర్స్టాండింగ్ ఆరోపణలకు రిషి గారు దీన్ని ఏమంటారంటే లాలు చుక్కిస్తి, నువ్వు అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి ఇద్దరు ప్రజలు నమ్మిద్దాం, చేద్దాం. నేను హరీష్ రావు ఒక మాట అన్నారు, తెలంగాణ బీజేపీ నాయకులు ఆ మిర్చి ఘాటుకు మూతులకే కాదు కళ్ళకి గంతలు కట్టుకున్నారు అని, ఎందుకంటే మేము ప్రతిపాదన పంపించినా దానికి రెస్పాన్స్ లేదు, ఆ విషయం తెలియకే మీరు అంతా ధర్నాలు చేస్తున్నారు అని. సార్ మీకు ప్రతిపాదనలు పంపాల్సింది ఇప్పుడు కాదు సార్, అక్టోబర్లో పంపాలి. మీరు ఎంత విస్తీర్ణంలో వేశారు అనేటువంటి రికార్డు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు త్రూ రెవెన్యూ సిస్టమ్, అగ్రికల్చర్ సిస్టమ్ ద్వారా అక్టోబర్ లో రావాలి. ఎందుకంటే విస్తీర్ణం అప్పటికే నాటేస్తారు, మిర్చి తీసి నాటేసి అక్టోబర్ అంచనా ఉంటుంది, ఎన్ని లక్షల ఎకరాలు వేశారు, ఎంత పంట అసెస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో కేంద్రం 10% మాత్రమే ఎంఐఎస్ కింద, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తీసుకోవాలి. దానికి కావాల్సిన నిధులు కేంద్రం, వీళ్ళు 33 లక్షల ఎకరాలు అన్నారు, వాడు 7 లక్షల ఎకరాలు, వీళ్ళు 7 లక్షల ఎకరాలు అంటారు, వాళ్ళు 3 లక్షల ఎకరాలు అంటారు, అది డిస్ప్యూట్ వేరే. నిన్న మొన్న దత్తాత్రేయ గారు మొన్న అందుకోసం అగ్రికల్చర్ మినిస్టర్ ఫోన్ చేసి మాట్లాడిన తర్వాతనే ప్రకటన చేశాడు, ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రిగా ప్రకటన చేశాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అది కూడా ఈ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్న మంత్రిగా నాతో మాట్లాడాడు. 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఢిల్లీలో 9 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ చాలా అబ్జెక్షన్ సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి తలుచుకుంటే కోల్డ్ స్టోరేజ్లు కానీ మార్కెట్ గోడౌన్స్ ఖాళీ ఉన్నాయి, 8,000 రూపాయల చొప్పున రైతుకి ఇచ్చి ప్లెడ్జ్ లోన్ కింద అందులో పెట్టుకొని ఇవ్వచ్చు, కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకోండి. ఒకవేళ 8,000 పైన ఉన్నప్పుడు రైతుకు ఉపయోగపడుతుంది, 8,000 ఉన్నప్పుడు మళ్ళీ అమ్ముకొని అప్పు కడతారు. వడ్డీ లేకుండా గోడౌన్స్లలో కోల్డ్ స్టోరేజ్లో కనుక అవకాశం ఇచ్చి రైతులు ఒకసారి మార్కెట్ రాకుండా మీరు నిలబెట్టుకొని మేము డబ్బు ఇస్తాం, మళ్ళీ నాకు అప్పు ఇవ్వండి, నా తిరిగి కట్టని చెప్పొచ్చు. అట్లా కొంత వేసాడు. కానీ ఇప్పుడు ఎంతసేపటికి దత్తాత్రేయ ఆడ మీటింగ్ పెట్టిండు, ఇలా మాట్లాడిండు, ఇక్కడ ఈయన ఎందుకు ఇవన్నీ సస్తుండడానికి ఒక మాట అన్నారు, 200 కోట్లు మీరు మేము సాయం చేస్తాం, మీరు ప్రపోజల్ పంపించండి అని. అది నిన్న అన్నాడు, ఎంత అయిపోయినాక కందులకు తగలబడ్డాక కందులు 5,050 రూపాయలు పెట్టారండి, ఎట్లా గిట్టుబడేది చెప్పండి బీజేపీ సర్కారు. 5,050 రూపాయల కందులకి ఎంఎస్పీ డిసైడ్ చేసింది కేంద్రంలో ఉన్నటువంటి సిఎస్సిపి డిసైడ్ ఉంది. సిఎస్సిపి మేము పెట్టలే, సిఎస్సిపి కాదు ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, సిఎస్సిపి ధరలు నిర్ణయించలే. అంటే ధరల నిర్ణయ కమిషన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం చెప్పి చేసేది. ఉత్పత్తి ఖర్చుకు సగం చేయాలని స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తారు. స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తారు. మోడీ గారు దేశం తిరిగి చెప్పాడు, 300 సభలు చెప్పాడు, 300 సభలు చెప్పాడు స్వామినాథన్ గారు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడండి. నేను కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజింగ్ సిఎస్సిపి కేంద్ర ధరల వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిషన్. మొత్తం భారతదేశంలో అదొక 15 మంది మెంబర్స్ యొక్క సంస్థ. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉత్పత్తి ఖర్చులను అంచనా వేసి దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపిస్తుంది. ఈ వడ్లకింత, జొన్నలకింత, గోధుమలకింత, కందులకింత, పెసర్లకింత ఒక రిపోర్ట్ పంపిస్తున్నాను. అందులో 25 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ప్రోడక్ట్స్ యాడ్ చేసాం, పామాలిన్ కావచ్చు, కోకోనట్ కావచ్చు, దాని అండర్ కన్సిడరేషన్. ఇప్పుడు మొత్తం 9 ప్రోడక్ట్స్ స్టార్ట్ అయింది, 26 ప్రోడక్ట్స్ దాకా పోయింది. ఇప్పుడు దాంట్లో నేనంటే కందులకు నిర్ణయించిన దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వము నాఫెడ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 750 కోట్ల రూపాయల అంటే వాల్యూతో కలిపి 1,50,000 టన్నుల కందులను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సంవత్సరం కొన్నది. దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ ఈ మొన్నటి 10 వారం రోజుల కింద వరకు దిస్ ఇస్ ద ఫిగర్. కేంద్ర ప్రభుత్వం కొన్నటువంటి సంఖ్య చెప్తున్నాను మీకు, ఇంత కొన్నది నాఫెడ్ ద్వారా కొన్నది. మీరు అంతే దీంట్లో ఇంటర్వ్యూన్ కావచ్చు. మీకు అదే గత సంవత్సరంలో మీకు నారాయణపేట మార్కెట్ కావచ్చు, కొడంగల్ మార్కెట్ కావచ్చు, కందుల ధర లేదు. ఈ రోజు 8,000 ఉన్నది, తెల్లారి 4,000 అయింది, తెల్లారి 3,500 పోయింది కందులు గత సంవత్సరం. ఎందుకంటే దీంట్లో మిర్చి అనేది ఎంఎస్పీలో లేదు. మిర్చి ఆ కేటగిరీ 26 ప్రొడక్ట్స్. అయితే దురదృష్టం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ హరీష్ రావు గారు కానీ, హరీష్ రావు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరూ ఐఎమ్ అలిగేటింగ్
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఆ కవిత గారు ఎంపీ గారు మరి వ్యక్తులు తెలియదు కానీ ఎంఎస్పీ మాది కాదు ఎంపీ గారు కామెంట్ చేశారు. ఆమె అజ్ఞానంతో కామెంట్ చేశారని ఎంఎస్పీ నువ్వే చెప్పి నువ్వే అజ్ఞానం అంటే అజ్ఞానం మీద ఎంఎస్పీ ఉందా లేదా చెప్పాలి లేదనేది విషయం ప్రజలకు చెప్పడం కూడా తప్పే. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఎస్పీ లేదు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని షూ చేయాలి. కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగంగా చట్టబద్ధంగా కొన్ని నిర్ణయాలు చేసినాక అమలు చేయండి ఎవరు? ఉందా మన దగ్గర పరిస్థితి? ఆ పరిస్థితి ఉందా మన దగ్గర? రైతులు వ్యాఖ్యానించారు. ఒకటి ఉంది సార్, ఎంఎస్పీ కంటే ధర తగ్గి మార్కెట్ లో డిమాండ్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఇంట్రెస్ట్. నెంబర్ టూ సార్ లెట్ మీ కంప్లీట్. ఎంఎస్పీ ధర కంటే తక్కువ కనుక ఎవరైనా కొంటే ఆ మార్కెట్ ట్రేడర్ ను సూ చేసే అధికారం ఉంది. ఇప్పుడు భారతదేశంలో అధికారంలో ఉన్నారు, చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎంతమంది ప్రాసిక్యూట్ చెప్పారు ఒకసారి లెక్క చెప్పారు. అదే వ్యవస్థ అంటే మీరు ఉన్న దగ్గరనేమో వ్యవస్థ మంచిగా జరుగుతుంది, మీరు అధికారం రావాలని తపన పడుతున్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం మంచిగా జరుగుతుంది. ఇదే మీ ఛత్తీస్గఢ్ లో 9 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలలో ప్రభుత్వం అంటే పేపర్లు వచ్చింది 2900 అయితే పోలీస్ రికార్డులలో 4300. ఏ కారణంతో వ్యాఖ్యలతో రాజకీయ కారణాలు మరో రకమైన బిజీ వల్ల కొంత నిర్లక్ష్యం లేకపోతే కొంత వైఫల్యం జరిగిందా మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం? నేను ఏమంటున్నా, నిన్న దత్తాత్రేయ గారు చెప్పిందే విందాం. 7 రోజుల కిందనే మాకు రిపోర్ట్ వచ్చిందన్నారు. 7 రోజుల్లో కేంద్రం చేసింది ఏది? దీనికి ఆయన సూటిగా జవాబు చెప్పకుండా నేను రాధామోహన్ సింగ్ తో మాట్లాడతా, ఇంకొకరితో మాట్లాడతా అంటే కేవలం ఒక రాజకీయపరమైనటువంటి కారణాలతోనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం. నాకు ఆయన మాట 200 కోట్లు వెంటనే ఇవ్వడానికి మేము అడిగినాం ఋషి. మేము ఆయన చెప్పుడు కాదు, 462 కోట్ల రూపాయలు ఇప్పుడు వస్తున్నటువంటి వాటికి 1500 రూపాయల చొప్పున మనం ఒకవేళ రైతులకు ఇవ్వాలని భావిస్తా ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి ఇవ్వడానికి 462 కోట్లు అయితే 230 కోట్లు ఇవ్వండి అని రాధామోహన్ సింగ్ గారికి లేఖ రాసి హరీష్ రావు గారు పోయి రిప్రజెంట్ చేసి వచ్చిండు. 7 రోజుల కిందనే అంతకు ముందే రిప్రజెంట్ చేసిండు. మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేను ఏమంటున్నా, డైరెక్టర్ ప్రయారిటీస్ విషయంలో కొంచెం నేను వెనక్కి నెట్టబడిందా పట్టించుకోలేదు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు దీని మీద చర్చ జరిగింది, ఎందుకు మాట్లాడలేదు? నెల రోజుల నుంచి ఎందుకు దీని మీద స్పష్టత లేదు? రైతుల మీద ప్రేమ లేదు. రైతులు చేస్తారా, నాయకులు చేస్తారా, వేరే సమస్య పరిష్కారం అయిందా లేదనేది పాయింట్. నేనది కేంద్రం గాని రాష్ట్రం గాని ఇట్లా అనుకోవడం కాదు పరిష్కారం. తక్షణంగా ఇవాళ ప్రజలు రైతులు ఎదుర్కొనే దానికి నిన్న వచ్చింది, నేను వాళ్ళు ఇస్తున్న అని చెప్పి ఇంపార్టెంట్ అవసరం. మరి ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పల్లనాయక్ గారు, దేవప్రసాద్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు. ఇవాళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.